ఏఐటీసీ నియోజకవర్గ అధ్యక్షులు కార్తికేయన్ మాట్లాడేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ గారికి, పార్టీ కార్యదర్శి గురవణ గారికి, మల్లి గారికి, కత్తిరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కామ్రేడ్స్ ఈరోజు మహాసభ అని చెప్పడం జరిగింది. తెల్లారితో 8 గంటల కూడా టైం చెప్పారు. కొంచెం రేణుగుంటలో కొన్ని పనుల వల్ల పంచాయతీ కార్మికుల సమస్యలు ఉంటే అటు చూసుకొని రావడంలో కొంచెం లేట్ అయిపోయింది. అయినా కాళహస్తి పట్టణంలో ఇంతమంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఈ సభలో పాల్గొనడం చాలా సంతోషంగా ఫీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రైతులు ఈ సమాజానికి ఎంత ముఖ్యమో కామ్రేడ్స్ వినాలి. ఈరోజు రైతులు ఈ సమాజానికి ఎంత ముఖ్యమో అదే విధంగా భవన నిర్మాణ కార్మికులు మనందరూ కూడా అంత ముఖ్యమని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రైతు పంట చేస్తే అది మనం గుడ్డుగా తీసుకుంటూ తింటున్నాము. వాళ్ళు పండించకపోతే మనం ఏం తెలియని పరిస్థితి వస్తుంది. అయినా భవన నిర్మాణ కార్మికులు ఈ రోజు అభివృద్ధి బాటలో ఒక మున్సిపల్ ఆఫీస్ అయినా, ఒక ప్రభుత్వ రంగాలైనా, లేకపోతే ఒక బిల్డింగ్ అయినా, ఇవన్నిటిని కూడా అభివృద్ధి చేసే బాటలో భవన నిర్మాణ కార్మికులు కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. అవునా కదా? అయినా ఈ రోజు రైతులు కానీ కొన్ని పథకాలు ఉన్నాయి, మనకి ఎటువంటి పథకాలు లేవు. అయినా 1996లో పార్లమెంట్ లో చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం ఈ రోజు చెంగారెడ్డి చెప్పుంటారు. మనకి ఒక బోర్డు ఉంది, మీకు ఎవరికైనా తెలుసా? భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉంది, తెలుసా ఎవరికన్నా? మీకు మీకు ఎవరన్నా కింద పడిపోతే మీకు డబ్బులు వస్తుంది తెలుసా? మీరు చచ్చిపోతే డబ్బులు వస్తాయి తెలుసా? మీరు 60 ఏళ్ళు పని చేసినారు, ఇంట్లో ఉంటే మీకు డబ్బులు వస్తుంది, పెన్షన్ వస్తుంది తెలుసా? మీరు పెళ్లిళ్ళు చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి తెలుసా? మీ బిడ్డల్లో కానుక చేసుకుంటే డబ్బులు వస్తాయి తెలుసా? ఇన్ని సౌకర్యాలు మనకు ఉన్నాయి. ఈ సౌకర్యాలన్నీ కూడా ఏఐటీసీ కార్మిక సంఘం 1996లోనే మన కోసం పోరాటం చేసి ఒక చట్టం అనేది ఏర్పాటు చేశారు. ఆ చట్టం వాటిలో మనం నడవాలి, మన హక్కులు అడగాలి. దాదాపు 3000 పైచీలకు 3000 కోట్ల డబ్బు మన కార్మికుల డబ్బుల్ని ఈ రోజు దారి మళ్ళీ ఇచ్చేశారు. అది మనం ఏమైనా చూస్తున్నామో మనకు తెలుసా? దయచేసి ఏదైతే ఈ మహాసభకు వచ్చేసారు అందరికీ ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నామో, మనం కూడా ఈ భారతదేశం పరువులు మనం కూడా ఈ భారతదేశంలో ఉన్నాము. మనం కూడా ఈ సంక్షేమ బోర్డులకి, ఈ స్కీములకి మనం కూడా అర్హులు. మనం కష్టపడే డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఉండాలి. మనకు రావాల్సింది అన్నింటి కూడా మన హక్కుల్ని మనం పోరాటం చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే మనం సమావేశంకి వచ్చే దాని నాయకులుగా ఇక్కడ ఎన్నుకుంటాం, వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండే కార్మికులందరినీ కూడా పేరున వాళ్ళకి లేబర్ కార్డులు, వాళ్ళకి లేబర్ కార్డు తీయించి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దాంతోపాటు వచ్చే యూనియన్ కూడా నిలబడి కార్మికులు నడిపించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లా నుంచి కూడా, నియోజకవర్గం నుంచి కూడా ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మికులందరూ కూడా లేబర్ కార్డ్స్ తీసుకోవాలి. అదే విధంగా ఏఐటీసీ సభ్యత్వం కట్టుకోవాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఇక రాబోయే నూతన కమిటీ ఖచ్చితంగా సంఘంలో అందరూ కూడా పాల్గొవాలి. పక్కన చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఉండే కార్మికులందరినీ కూడా ఈ సంఘం గురించి చెప్పి మనకు హక్కులు ఉన్నాయి, ఈ హక్కులన్నీ కూడా మనము తీసుకోవాలి. ఏదో ఈ రోజు తలాతో పని చేసి వచ్చేస్తే 700-1000 రూపాయలు కూలీలు వచ్చేస్తే సరిపోతుందని అనుకోవద్దు. మనకేని చట్టం ఉంది. మన పడిపోతే మన డబ్బులు వస్తాయి, మన పిల్లకాయలు పెళ్లి చేస్తే డబ్బులు వస్తాయి, మన పిల్లకాయలు కానుపు చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళకి అందరూ తెలియజేయండి. లేబర్ కార్డు వల్ల మీ అందరికీ కూడా డబ్బులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవి అన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. మన డబ్బులు ఏదైతే ఈరోజు